హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? కువైట్లో జరిగే డిఫరెంట్ ఈవెంట్స్ని మీ ముందుకు తెచ్చే మన ఛానల్ నుంచి మరొక వీడియో మీ ముందుకు వచ్చేసింది. ఇదే మన సబహియా అహ్మదీ గవర్నరేట్లో సబహియా దగ్గర ఉన్నటువంటి ద గ్రేట్ ఈవెంట్. వింటర్లో చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి కువైట్లో, కానీ ఈ యొక్క ఈవెంట్ లూనా పార్క్ అనేది ద గ్రాండ్ పార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి, రెనోవేట్ చేసి, అలాగే మల్టీ లెవెల్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫుల్ డే, అసలు డే కూడా సరిపోదని చెప్పుకోవచ్చు. ఒక 3 ఇయర్స్ నుంచి నాకు తెలిసి ఆల్ ఏజెస్‌కి ది ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా ఈ యొక్క లూనా పార్క్ అనిగా చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి లైటింగ్ సెటప్ గానీ, ది ఫుల్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏదైతే మొత్తం ఏరియా కూడా మీరు ఎక్కడికెళ్ళినా సరే ఫుల్ ఆఫ్ టైమ్ పాస్. ఎలా అంటే చాలామంది ఏమనుకుంటారంటే చాలా కాస్ట్ ఎక్కువ అని అనుకుంటారు. సో, కాస్ట్ అనేది మనం ఏ ఈవెంట్స్ అంటే ఏ గేమ్స్ మనం వెళ్లి ఎక్కుతాము, ఎలాగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతామని దాన్ని బట్టే ఉంటది. యూ కెన్ చూజ్ యువర్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్‌లీ దీని టికెట్ ఏమొచ్చి మీరు పక్కాగా ఇక్కడికెళ్ళే ముందు టీఈసీ ఏదైతే టూరిజం సంబంధించినటువంటి కువైట్‌లో చాలా టూరిజం రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా టీఈసీ యాప్ ఉందండి. ఆ యొక్క టీఈసీ యాప్‌లో మాత్రమే మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవడం జరుగుతది. దయచేసి అక్కడికెళ్ళి ఎవరు ఇబ్బంది పడకండి. మీరు పక్కాగా టీఈసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకుంటేనే అక్కడికెళ్ళండి. ఇక్కడ అబోవ్ 2 ఇయర్స్ ఉన్న పిల్లల నుంచి అందరికి కూడా టికెట్స్ ఉండాలి. బిలో 2 ఇయర్స్ అవసరం లేదు. ఇక్కడ నార్మల్‌గా ప్రతి ఒక్కళ్ళకి 2 కేడీ ఎంట్రన్స్ ఫీ అనేది ఉంటది. 2 కేడీ. ప్రతి ఒక్కళ్ళు కూడా 2 కేడీ తీసుకోవచ్చు. అడల్ట్స్ గానీ, చిల్డ్రన్ గానీ అందరూ కూడా 2 కేడీ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. ఎంట్రీ అయిన తర్వాత మీకు చిల్డ్రన్స్‌కి సెపరేట్‌గా ఒక స్పేస్ ఉందన్నమాట. అబోవ్ 3 ఇయర్స్‌కి. అక్కడ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఎంట్రన్స్ ఇది మాట. ఇక్కడ మీరేంటంటే లోపల ఒక 30, 40 గేమ్స్ ఉంటాయి. చిన్నవి గేమ్స్ అన్నీ కూడా పిల్లలకి అబోవ్ 3 ఇయర్స్ వాళ్ళందరూ ఆడుకోవచ్చు. కాకపోతే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది కాకుండా మీరు బయట అదర్ ఏ గేమ్స్ కానీ ఏదైనా ఆడాలి అనుకుంటే అడల్ట్స్ కానీ, చిల్డ్రన్ కానీ అది ఎక్స్ట్రా కాస్ట్. ఓన్లీ ఈ యొక్క పర్టిక్యులర్ కిడ్స్ జోన్‌లో మాత్రమే అన్ని రైడ్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. జస్ట్ 2 కేడీకి. అందరు పిల్లలు ఎన్ని గేమ్స్ అయినా ఎంతవరకైనా ఆడుకోవచ్చు. మొత్తం మీరు మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు యాక్చువల్‌గా ఇది 4 పీఎంకి అలాగ ఓపెన్ అవుతుంది. మీరు 4 పీఎం నుంచి మేబీ 1 పీఎం వరకు మీరు ఫుల్‌గా అక్కడ ఎంజాయ్ చేయాలని ఎంజాయ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ఆఫ్ అడిషనల్ కాస్ట్ ఈ పర్టిక్యులర్ కిడ్స్ జోన్‌లో. కానీ ఈ యొక్క కిడ్స్ జోన్ కాకుండా మీరు బయటకెళ్ళి ఏదైనా గేమ్‌ని పార్టిసిపేట్ చేయాలంటే అడల్ట్స్ కూడా చాలా పెద్ద గేమ్స్ ఉన్నాయండి. నాకు తెలిసి కువైట్‌లో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ పెట్టి ఇంత వెల్‌గా ఆర్గనైజ్ చేస్తూ పెట్టడం అంటే ఇది ఒక్కటే ఫస్ట్ టైం అనుకుంటున్నా. అంటే అరౌండ్ కువైట్‌లో 7 ఇయర్స్ అయింది. ఇంత మంచిగా అరేంజ్‌మెంట్ చేసి అన్ని కేటగిరీల్లో ఈవెంట్స్‌ని, గేమ్స్‌ని అంటే నాట్ ఓన్లీ గేమ్స్, అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ గానీ, పిల్లల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవి, మ్యూజికల్ షోస్, అలాగే మ్యాజిక్ మూమెంట్స్, అలాగే లైవ్ కాన్సర్ట్స్ ఇలా మల్టిపుల్ అరేంజ్‌మెంట్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతో పాటుగా లోపలే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్, అలాగే ఫుడ్ పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ నచ్చే అన్ని రకాల ఫుడ్స్‌ని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో, నేను చెప్పింది ఏంటంటే 4 పీఎంకి మీరెళ్ళి నైట్ మొత్తం ఫుల్‌గా ఎంజాయ్ చేసి రావచ్చు. ఒక ఫుల్ డే ఎంటర్‌టైన్‌మెంట్ మీరు ఫీల్ అవ్వచ్చు. చాలామంది మనం ఎక్కడికెళ్ళినా సరే పిల్లలకి మాత్రం ఆడడానికి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అందరికీ ఆడడానికి ఉంటది కాబట్టి ఎవరు కూడా కొంచెం అంటే లేడీస్‌కి కూడా వాళ్ళు టైమ్ స్పెండ్ చేయడానికి, వాళ్ళు ఆడడానికి కూడా కొన్ని ప్రాపర్ గేమ్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవ్వచ్చు. మెయిన్ ఈ కిడ్స్ జోన్ ఏదైతే ఉందో అబోవ్ 3 ఇయర్స్ ఆర్ అబోవ్ 3 ఇయర్స్ అనుకోండి. అబోవ్ 3 ఇయర్స్ అందరూ కూడా ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో అన్ని గేమ్స్ ఆడవచ్చు. ఇట్స్ టోటల్లీ సేఫ్. చాలా అంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఆ విధంగా మాత్రం. సో, 2 కేడీ పెట్టి పిల్లలకి మల్టిపుల్ గేమ్స్ ఆడించుకోవచ్చు అనుకుంటే ఫుల్ టైమ్‌లో ది బెస్ట్ చాయిస్. అడల్ట్ ప్లస్ అబోవ్ 3 ఇయర్స్ అందరూ కూడా అబోవ్ 2 ఇయర్స్ అందరూ కూడా టికెట్స్ తీసుకొని ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ పిల్లల గేమ్స్ కాకుండా పక్కనే ఏంటంటే మ్యూజికల్ షోస్ అని డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ గాని ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు అక్కడ ఆడిస్తూ మీరు అక్కడికెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలకి ఏంటంటే ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్ కాకుండా కొన్ని ఎమోషనల్ యాక్టివిటీస్ గానీ, కొన్ని మెంటల్ యాక్టివిటీసు, అలాగే పిల్లల్ని వాళ్ళు
ఇన్వాల్వ్ చేస్తూ కొన్ని డిఫరెంట్ గేమ్స్‌ని కూడా వాళ్ళే పిల్లలతో ఆడిస్తున్నారు. అంటే ఓన్లీ ఒక ఎక్విప్‌మెంట్ గేమ్స్‌గా కాకుండా వాళ్ళ మైండ్ షార్పెనింగ్ గానీ, లేదంటే వాళ్ళ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి గాని డిఫరెంట్ గేమ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనం ఏదైనా పార్టీస్ గానీ, లేపోతే గెట్ టుగెదర్స్ కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి కూడా ప్రాపర్‌గా లోపల ప్లానింగ్స్ అనేది చాలా బాగా చేశారు. మీరెవరైనా సరే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేకపోతే ఏమైనా ఈవెంట్ చేసుకొని మొత్తం చిల్ ఔట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మాట. ఇది మీకు సబహియా సివిల్ ఐడీ ఆఫీస్ మీకు ఎవరికైనా తెలిసుంటే 30 నంబర్ రోడ్ నుంచి ఫాహిల్ రోడ్డు 30 నంబర్ నుంచి 212 రోడ్డు తీసుకొని అక్కడి నుంచి మీకు కింద రౌండ్ అబౌట్ ఒకటి ఉంటది. అక్కడనే సివిల్ ఐడీ ఆఫీస్ ఉంటదన్నమాట. అక్కడ మీకు డైరెక్ట్‌గా కనిపిస్తది. లేదంటే గూగుల్‌లో కూడా మీకు క్లియర్‌గా మీకిది లోనా పార్క్ సబహియా అని కొడితే వచ్చేస్తది. సో, మీరు ఎక్కడ ఏ లొకేషన్ వచ్చినా సరే లొకేషన్ కూడా చాలా విజిబుల్‌గా ఉంటది. పార్కింగ్ కూడా చాలా ఎక్కువండి. పార్కింగ్ దొరకదని ఉండదు. మీకు పక్కా పార్కింగ్ దొరుకుతది. చాలా లార్జ్ స్కేల్‌లో పార్కింగ్ అరేంజ్‌మెంట్స్ అనేది ఇచ్చారన్నమాట. సో, మా కొడుకు ఏంటంటే ముందు నేను ఇక్కడ వీళ్ళు ఆడించాము. అంటే నేను, మా వైఫ్ యోగి, నా కొడుకు ప్రకృత్, అలాగే మా ఫ్రెండ్ అశోక్ అండ్ ఫ్యామిలీ, దేవి అండ్ వాళ్ళిద్దరు పిల్లలు, ఆరాధ్య అండ్ రితిక కూడా వచ్చారన్నమాట. సో, మొత్తం 3 కిడ్స్ మేము 4 అడల్ట్స్ మాట. సో, మీ 4 మెంబర్స్‌లో మేమేం చేసామంటే పిల్లల్ని ముందు నేను, మా ఫ్రెండ్ అశోక్ గారు పిల్లల్ని ఆడించామన్నమాట. కిడ్స్ జోన్‌లో. ఇద్దరు లేడీస్ కూడా బయటికెళ్ళి మొత్తం అదర్ గేమ్స్ ఆడడం జరిగింది. సో, ఆ గ్యాప్‌లో ఏంటంటే 2 ప్యారలల్‌గా పిల్లలు ఇక్కడ ఆడుకున్నారు. అలాగే లేడీస్ అక్కడ ఆడుకున్నారు. మేము పిల్లలు చూసుకున్నాం. సో, వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు రిమైనింగ్ గేమ్స్ పిల్లల్ని ఆడించారు. మేము ఆడడానికి వెళ్ళాం. సో, అలాగా మీకేంటంటే మొత్తం ఫ్యామిలీ మొత్తానికి కూడా మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోగలిగితే అందరూ కూడా ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవ్వచ్చని చెప్పొచ్చు. నా కొడుకైతే అక్కడ ఏ ఒక్క గేమ్‌ని కూడా వదలలేదు. ఒకదాని తర్వాత ఒకదానితో ఎవ్రీ గేమ్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఆడాడనమాట. సో, మా పరంగా ఒక మంచి డేని ఒక హాలిడేలో ఒక ఏమంటారు అది పిల్లలు మర్చిపోలేని ఒక డేని లూనా పార్క్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, లూనా పార్క్ కోసం మీకు ఇటువంటి మరిన్ని ఈవెంట్స్ కానీ కువైట్లో డిఫరెంట్ ఈవెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా లూనా పార్క్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ది బెస్ట్ టైమ్స్ ఏంటి, ఇవన్నీ మీకు చెప్పడానికి మేము ట్రై చేస్తాం. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.